ప్రాణ ఆయామం, ప్రాణవాయువును వెడల్పు చేయడం అంటే విస్తృతం చేయడం. ఊరికే అనే బదులు ఒక సెకను తీసుకునేటువంటి వాయువును 1 నిమిషం తీసుకోగలిగితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆయుర్దాయం ఖచ్చితంగా నిర్ణయమే ఉండదు, మామూలుగా చెబుతారు ఉంటుంది, పుట్టినప్పుడు లెక్క ప్రకారం ఉంటుంది. కానీ నువ్వు పెంచుకోవచ్చు, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా పెంచుకోవచ్చు, అస్తమానం కేకలేయడం ద్వారా బీపీ పెంచేసుకుని తగ్గించుకోవచ్చు. 2 నీ చేతుల్లో ఉన్నాయి. అందుకే కామం, క్రోధం, లోభం వదిలిపెట్టవయ్యా అని భగవద్గీతలో చెప్పారు. ఎందుకంటే ఈ బీపీలు ఎందుకు పెరుగుతాయి? కామవాంఛలు, ఏదో పిచ్చి కోరిక, అది తీరకపోతే మండి పడిపోతూ ఉంటాడు అందరి మీద. ఇక మండి పడిపోవడమే క్రోధం, అది నాకే తీరాలి అని భావించడమే లోభం, నాకు తీరకపోతే నేను చచ్చిపోతా అనడమే మోహం, నాకు తీరింది అని గర్వించడమే మదం, నాకు కాకుండా ఇంకోటికి తీరింది అని అసూయపడ్డమే మాత్సర్యం. ఇవేనండి అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. నిజం చెప్పాలంటే 6 లేవు, ఒకటే. అన్నిటికీ మూలం కామమే. ఆ కోరిక లేకపోతే ఈ గొడవే లేదు. ఆ కోరిక వదిలేయాలంటే దేహం మీద భావన పోవాలి, దేహాత్మ భావన. అంచేత నీ దేహం దేవాలయం అని తెలుసుకుంటే దేవాలయంలాగే దేహాన్ని భావిస్తాం. ఒక యోగి దగ్గరికి స్వామి రామ అని ఒక మహాయోగి హిమాలయాల్లో మహాతపస్సు చేశాడు. ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. ఒక అతను వచ్చి, నా మనస్సు బాగాలేదు, మీరు దానికి ఏమైనా వైద్యం చేయండి అన్నాడు. సాయంత్రం రావాయా అన్నట్టు, 4ంటికి రా అన్నాడు. ఈ 4ంటికి వచ్చాడు. వచ్చేసరికి ఈ యోగి ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు. పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. సరే, నీ మనసు బాగా లేదన్నావు కదా, ఏది బయటికి తీ అన్నాడు. అదేమిటండి బయటికి ఎలా తీస్తావు? మరి బయటికి తీయకుండా వైద్యం ఎలా చేస్తావా? కాలు బాగాలేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా, చెయ్యి బాగాలేదంటే చెయ్యి చూపించమంటారు కదా. ఓ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయాయంటే పళ్ళు చూపించమంటారు కదా. అరటిపళ్ళు, నువ్వు జామ పళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి. మరి ఏది బాగా లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి. చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి, అది ఉన్నట్టా మరి లేనట్టా. అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు. అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం.